భద్రాచలం గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ, టీడీపీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థి హరిశ్చంద్ర నాయక్ నామినేషన్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. నామినేషన్ పత్రాల్లో సరైన వివరాలు సమర్పించలేదనే కారణంతో ఆయన నామినేషన్ తిరస్కరించారు. దీనిపై బీజేపీ, టీడీపీ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పొలిటికల్ ఎంటర్ అయ్యారంటే ఇప్పుడు నుంచో ఉన్నాడు కూడా ఉంటుంది. మనకి ఆ పేర్లు చెప్తున్నా బీజేపీ భారతీయ జనతా యువమోర్చా అదే టైం అవుతుంది. మనం బయటకు వచ్చి మీతో బీజేపీ జనసేన టీడీపీ ఐక్యత, బీజేపీ టీడీపీ జనసేన కూటమి ఐక్యత, భారత్ మాతాకి బీజేపీ టీడీపీ జనసేన అభ్యర్థి హరిశ్చంద్ర నాయక్ నాయకత్వం. సో అప్లికేషన్ అనేది దీంట్లో ఇన్కమ్ ట్యాక్స్ డీటెయిల్స్, తర్వాత పాన్ డీటెయిల్స్ అవేవి కూడా ఎంటర్ చేయలేదు. కానీ తర్వాత తీసుకొచ్చి ఐటీ రిటర్న్ జిరాక్స్ అనేది ఇచ్చారు. అంతేకాకుండా టీపోలో అప్లోడ్ చేసిన దాంట్లో సంతకాలు అనేవి మిస్ అయినాయి. తర్వాత సెకండ్ సెట్ తీసుకొచ్చారు. సెకండ్ సెట్లో సిగ్నేచర్స్ చేశారు. కానీ టీపోలో అప్లోడ్ అయిన దాంట్లో అభ్యర్థి సంతకం అనేది లేదు. అదొకటి కంప్లైంట్. తర్వాత ఈ నామినేషన్ అప్లికేషన్ ఏదైతే ఉందో ఆ అప్లికేషన్ సో ఇది ప్రతి గడి కూడా సంపూర్ణంగా నింపలేదు. మొత్తం కూడా ఒక గీతలాగా కొట్టేసి వివరము కాగితము జతపరచబడింది ఏమీ లేదు అని ఒకే లైన్లో రాయడం జరిగింది. కానీ ప్రతి లైన్కి కూడా క్లారిఫికేషన్ ఇచ్చుకుంటూ చేయలేదు. దీనివల్ల బాణవత్ హరిశ్చంద్ర నాయక్ గారి సర్పంచ్ పోటీ చేసేదానికి మేము రిజెక్ట్ చేస్తున్నాం. వారు పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళారు. సో కాబట్టి బయట ఉన్న సహోదరులు, మిత్రులు మాకు సపోర్ట్ చేయండి. మాకు ఇక్కడ చాలా వర్క్ ఉన్నది. సో దీన్ని పాజిటివ్గా తీసుకోండి. సో తీసుకొని బాణవత్ హరిశ్చంద్ర నాయక్ గారు కూడా మేము తీసుకున్న దాన్ని పాజిటివ్గా తీసుకొని తర్వాత పై అధికారుల దృష్టికి మీరు తీసుకెళ్ళవచ్చు. సో అపోనెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని మీకు వివరణ కూడా ఇచ్చాను. రిజెక్ట్ చేశాము. మా లెవెల్ అయితే మేము రిజెక్ట్ చేశాం. సో కాబట్టి దయచేసి ఇక్కడ ఎవరు కూడా గొడవలు సృష్టించవద్దు. దయచేసి మాకు సహకరించండి అధికారులకు. సో ఏదైతే ఉన్నదో దానికి చాలా వరకు తీవ్రంగా ఆలోచించి ప్రతిదానికి నిర్ణయం తీసుకున్నాం. తర్వాత అప్లికేషన్స్ కూడా మీకు ఆన్సర్ వస్తుంది. కొంచెం దయచేసి జాగ్రత్తగా వినండి. సో నిట్టా రాజు గారు వచ్చేసి ఏమైందంటే ఇప్పుడు భద్రాచలం